హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మా పాప కోసం నేను స్నాక్స్కి పన్నీర్ బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంటాయండి స్నాక్స్. పన్నీరు ఇష్టంగా తినని పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. అవి అసలు పన్నీర్ బాల్స్ అని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. తెలియకుండానే స్నాక్స్ చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ పన్నీర్ మనకి చాలా ఫ్రెష్ పన్నీరే ఉండాలి. నేను టేస్ట్ చూస్తున్నాను, చేదుగా ఉందా లేకపోతే కమ్మగా ఉందా అనేసి. చాలా బాగుంటుంది. మనం షాప్ దగ్గర తీసుకునేటప్పుడే పన్నీరు చిన్న ముక్క వాళ్ళని కట్ చేసి ఇమ్మని చెప్పి టేస్ట్ చూసి తీసుకోండి. కొన్ని ఏంటి అంటే చేదుగా ఉంటాయి, ఎక్కువ రోజులు అయిపోయింది అనుకోండి చేదు అయిపోతాయి అనమాట పన్నీరు. ఇక్కడ పన్నీర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని స్మాష్ చేసేసుకున్నాను చేతితోనే. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోరు, 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు గరం మసాలా, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. ఆ పన్నీర్ అసలు కొంచెం థిక్గా ఉంటుంది కదా, సో దాంతోనే మనకు అంతా చపాతీ ముద్దలాగా అయిపోతుంది. మొత్తం ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న బాల్స్ కింద, అంటే మీకు ఏ షేప్ అవైలబుల్ అయితే ఆ షేప్లోనే చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాల్స్ లాగే చేసుకున్నాను. ఇలా చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని, ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసేసుకోండి. కొంచెం బాల్ చేసుకునేటప్పుడు కాస్త నొక్కి నొక్కి చేసుకోండి, అప్పుడే విడిపోకుండా ఉంటాయి. పన్నీర్ కదా, కొంచెం పగుళ్ళు వచ్చినట్టు అయిపోతూ ఉంటాయి. గట్టిగా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న బాల్స్లో చేసేసుకోవాలి. అదిగోండి ఆ క్వాంటిటీకి నాకు ఇన్ని బాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ బ్రెడ్ క్రమ్స్ అనమాట. 2 బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవి మిక్సీ పట్టేసుకొని డైరెక్ట్ వాటిని యూస్ చేసేస్తాను నేను ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆ బాల్స్ని తీసుకొని మొత్తం అంతా కూడా ఆ కార్న్ఫ్లోర్ లిక్విడ్ ఉంది కదా, దాంట్లో బాగా డిప్ చేసి మనం ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడున్న కనిపిస్తున్న బాల్స్ అన్నీ కూడా అదే విధంగా కోట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదిగోండి నేను అన్నీ అయితే అలా కోట్ చేసేసుకుంటున్నాను. అయిపోయింది మన కోటింగ్. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మన పన్నీర్ బాల్స్ అన్నీ కూడా అందులోని చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోండి. పెద్ద మంట పెట్టారనుకో, చిన్న మంట పెడితేనే కొంచెం మాడిపోయినట్టు అయిపోతాయి. అది పెద్ద హైలో పెట్టేసి మీరు అటు ఇటు వెళ్ళారంటే ఖచ్చితంగా బొగ్గులు తిన్నట్టే ఉంటుంది, కన్ఫామ్. ఇది చూసుకోండి, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేలాగా చూసుకుంటూ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. అంతే, మన పన్నీర్ బాల్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి టమాటా సాస్ కానీ మయోనీస్ కానీ ఈ 2 సర్వ్ చేసేసి ఇచ్చారు అంటే ఎంత ఇష్టంగా తింటారు అంటే, టేస్ట్ కూడా సూపర్ అండి. నేను తిన్నాను కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. బాగుంది అంటే బాగుందనే చెప్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.